నారాయణ మెడికల్ కాలేజ్ నందు వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ కృష్ణ చైతన్య ఈఎన్టీ ప్రొఫెసర్ అండ్ హెచ్ఓడి గారు ఈ రోజు డాక్టర్ సలహా కార్యక్రమంలో తల మెడకు సంబంధించిన క్యాన్సర్ల గురించి అవగాహన మరియు తల మరియు మెడకు సంబంధించిన క్యాన్సర్ల యొక్క ముఖ్య కారణాలు ఏంటి, క్యాన్సర్ రాకుండా నివారించడానికి అవకాశాలు ఏమైనా ఉన్నాయా అనే దాని గురించి డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం వారి మాటల్లో. శివాబి ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం అండి. నేను డాక్టర్ కృష్ణ చైతన్య, ఈఎన్టీ ప్రొఫెసర్ అండ్ హెచ్ఓడి, నారాయణ మెడికల్ కాలేజ్ నెల్లూరు. నేను ఈరోజు మీ ముందుకి తల మరియు మెడ సంబంధించిన క్యాన్సర్ల మీద అవగాహన కల్పించేందుకు మీ ముందుకు వచ్చానండి. ముఖ్యంగా మన శరీరంలో తల మరియు మెడకు సంబంధించి నోట్లో వచ్చే పొక్కులు, అల్సర్స్, అలాగే నోరు తెరుచుకోవడంలో ఇబ్బంది, అలాగే మెడ వైపు వచ్చే చిన్న చిన్న గడ్డలు, కణితులు, ఎక్కువ 20 రోజుల పైన మాననిక కణితులు అయితేనేమి, అలాగే గొంతులో స్వరాలు, వాయిస్ చేంజ్, మాట మార్పు రావడము, గొంతు బొంగురు పోవడము, గొంతులో ఏదో తుట్టెపెట్టినట్లు ఉండడము, అలాగే ముక్కు వెనక భాగం నుంచి గొంతులోకి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అవుతూ గొంతులో గళ్ళ దిగడం, ముఖ్యంగా ఎర్లీ మార్నింగ్స్ రావడము. ఇది చాలా కాన్స్టెంట్గా ఉండి ఎటువంటి నొప్పులు లేకుండా ఉండే ఇటువంటి సమస్యలతోటి చాలా వరకు కొన్ని క్యాన్సర్ల వైపు వెళ్ళే అవకాశాలు ఉంటాయండి. తల మరియు మెడకు సంబంధించిన క్యాన్సర్ యొక్క ముఖ్య కారణాలు ఏమిటి డాక్టర్ గారు? వీటన్నిటికీ ముఖ్యమైన కారణాలు వచ్చేసి మన ఆహారపు అలవాట్లు అయితేనేమి, మారుతున్న జీవన విధానాలు, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ రకరకాల ఆహారాలు, ముఖ్యంగా మనం తీసుకునే సీ ఫుడ్స్లో ఉండే ఒక రకమైన నైట్రోజమైన్స్ అనే సాల్ట్స్ వల్ల అయితేనేమి, వీటి వల్ల అలాగే మరి మన హ్యాబిట్స్ అయిన స్మోకింగ్, చాలా గుట్కా చూయింగ్ అంటే నవలడము, వీటి వల్ల కూడా పళ్ళు కేరీస్ రావడమే కాకుండా అలాగే దవడల వాపులు, అలాగే నోట్లో తెల్లటి పూత, చెక్కిళ్ళలో అంగిళ్ళలో అయితేనేవి వాటిలో అంతా తెల్లటి పూత, అలాగే నోరు తెరుచుకోవడం కూడా క్రమేపీ తగ్గిపోతుంది. అయితే ఎంత చిన్న సమస్య అంటే ఒక విధంగా మనం తినే ఈ వక్క పొడులు, వక్క ఆకుల వల్ల కూడా నోరు క్రమేణా చాలా మందిలో, కొంతమందిలో తెరుచుకోవడం చాలా వరకు తగ్గిపోయి చిన్న సైజులో నోటి ఓపెనింగ్ మారిపోతూ లోపలంతా గట్టిపడి కండరాలు, దవడలు గట్టిపడే అవకాశాలు కూడా, ఇవి కూడా ఒక రకంగా క్యాన్సర్లకు కారణాలుగా మారే అవకాశం ఉందండి. అలాగే ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది అయితేనేమి, రకరకాలుగా వచ్చి తలనొప్పులు, తల తిరగడం, ఇవన్నీ ఒక విధమైన చెవికి సంబంధించిన క్యాన్సర్లు కూడా కలుగజేసే అవకాశం ఉంటుంది. క్యాన్సర్లని ముందుగా గుర్తిస్తే ట్రీట్మెంట్ ఏమైనా ఉన్నాయా డాక్టర్ గారు? సో ఈ క్యాన్సర్లన్నింటినీ సాధ్యమైనంత ఎర్లీగా మనం కనుక గుర్తించగలిగితే వీటిని నివారించవచ్చు. ఇవే కాకుండా మన జీవన విధానాల్లో మార్పులతో శైలి వల్ల కాకుండా అలాగే ఒక రకమైన ఈ వైరస్, ముఖ్యంగా ఈ హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్, ఇట్లాంటి వైరస్ల వల్ల కూడా ఈ క్యాన్సర్ కారకాలుగా మారి ఈ క్యాన్సర్లు మనకు నోట్లో, అలాగే గొంతు భాగంలో స్వరపేటికలో ఆ వాయిస్ చేంజ్ వల్ల వచ్చే ఒక రకమైన క్యాన్సర్లు కూడా వీటి వల్ల కలిగే అవకాశం ఉంటుందండి. సో ఇవి సాధ్యమైనంత వరకు ఈ సిమ్టమ్స్, ముఖ్యంగా నోరు తెరుచుకోవడంలో ఇబ్బంది అయితేనేమి, ఒక 20 రోజులకు మించి మారని పుండ్లు అయితేనేమి, అలాగే స్వరపేటికలో సమస్యలు, గొంతు మార్పు రావడము, ఊపిరి తీసుకోవడంలో కష్టం, మరీ తీవ్రమైన ఇబ్బందులు రావడం, గొంతులో తుట్టెబెట్టినట్లు ఉండడం లాంటి సమస్యలు ఏదైనా మీకు ఒకవేళ కనపడినట్లయితే సాధ్యమైన తొందరగా ఈఎన్టీ సర్జన్ని కన్సల్ట్ చేస్తే వారు మీకు అవసరమైన ఈ వాపుల నుంచి సెల్స్ తీసి FNAC అనే టెస్ట్ ద్వారా కానీ, లేదు ఈ స్వరపేటిక కానీ, చెవు కానీ, ముక్కు వెనక భాగంలో ముఖ్యంగా నాసోఫారింగ్స్లో వచ్చే వీటి నుంచి చిన్న ముక్కని బయాప్సీ అని తీసి ఆ బయాప్సీని మనము కండ ఫలానా ఎటువంటి దుర్మాంసమా లేకపోతే క్యాన్సరా అన్నది నిర్ధారణ చేసేదానికి అవకాశం ఉంటుందండి. సో సాధ్యం అలాగే వీటన్నిటితో పాటుగా మనకు సిటీ స్కాన్లు, అలాగే MRI స్కాన్లు అన్నీ మనకు ఈ కాలంలో అందుబాటులోనే ఉన్నాయి. 20 రోజులకు మించి మానని ఎటువంటి వాపు అయితేనే వాటికి ఇవి అన్నిటితోనే కాకుండా ఈ కాలంలో పెట్ స్కాన్ అంటే మన శరీరంలో ఒకవేళ ఒక చోట ఒక కణితో గడ్డో మనకు కనపడి శరీరంలో ఇంకెక్కడైనా కూడా రెండవ చోట, ముఖ్యంగా ఈ
క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకున్న కొంతమందిలో మళ్ళీ రికరెన్స్ వచ్చిందా, ఎన్ని రోజుల్లో వచ్చింది అనే దానికి రెగ్యులర్ చికిత్సకి చెకప్కి వెళ్తుంటాం కదా. ఇలాంటి వాళ్ళకి ఎక్కడైనా ఉన్నాయా అన్నది నిర్ధారణ చేసుకోవడం కోసం ఈ పెట్ స్కాన్లు కూడా చేసుకోగలిగితే కనుక సాధ్యమైన త్వరగా మనకి డయాగ్నోసిస్లు అందుబాటులోకి వచ్చి ఏదైనా మరొక చోట క్యాన్సర్ కణాలు బయలుదేరుతున్నాయా, లేదు ఈ క్యాన్సర్ ఇంకొక చోటికి స్ప్రెడ్ అయిందా అనేది కూడా మనకు తెలుసు. సో ఇవన్నీ చేసుకున్న తర్వాత మనకు అవసరమైతే ఈ కాలంలో ముఖ్యంగా మారుతున్న అడ్వాన్స్డ్ పరిస్థితుల్లో సాధ్యమైనంత వరకు ఈ క్యాన్సర్ల నిర్ధారణ చికిత్స ఎర్లీగా చేసుకుంటే కనుక మ్యాక్సిమం ఫంక్షనల్ డిజబిలిటీ లేకుండా మనము సాధ్యమైనంత తొందరగా మినిమల్ ఇన్వేజివ్ అంటే చిన్నపాటి చికిత్సలతోటి, అంటే ముఖ్యంగా కీమోథెరపీ మరియు రేడియోథెరపీ, అంటే క్యాన్సర్లకు సంబంధించి కరెంట్ పెట్టుకోవడం అయితేనేమి, లేదు మాత్రల రూపంలో ఒక 6 నెలల పాటు మాత్రలు ఇచ్చి క్యాన్సర్ని ఈ కాలంలో దాదాపు మైనంలాగా కరిగించగలిగేదానికి చాలా రకాలైన క్యాన్సర్లని చిన్నపాటి దీనిల కింద మార్చుకొని పూర్తిగా నయం చేసుకునే అవకాశం ఉందండి. ఆలస్యం అయ్యే కొద్దీ మరి కొన్ని అడ్వాన్స్డ్ స్టేజెస్లోకి వెళ్తే కూడా ఈ క్యాన్సర్లకు సర్జికల్ ట్రీట్మెంట్స్ కూడా ఇప్పుడు ఎటువంటి భయం లేకుండా క్యాన్సర్ల గురించి మనం ఒక అవగాహన ఏర్పరచుకున్నందువల్ల చాలా వరకు మనం కంగారు ఎటువంటిది లేకుండా అడ్వాన్స్డ్ సర్జరీస్ కూడా చాలా సొఫిస్టికేటెడ్గా సాధ్యమైనంత వరకు మైన్యూట్ టిష్యూని కూడా క్యాన్సర్ టిష్యూని గుర్తించి దాన్ని తీసేదానికి కూడా ఈ సర్జికల్ చికిత్సలు ఉపయోగపడుతున్నాయి. క్యాన్సర్ రాకుండా నివారించడానికి అవకాశాలు ఏమైనా ఉన్నాయా డాక్టర్ గారు? మరి ఇవన్నిటితో పాటు అసలు క్యాన్సర్ రాకుండా సాధ్యమైనంత వరకు మనం నివారణ చేసుకునే దానికి ఏదైనా అవకాశాలు అంటే ముఖ్యంగా మన జీవన విధానంలో మార్పులు చేసుకోగలిగితే కనుక చాలా వరకు ఈ క్యాన్సర్లని పూర్తిగా అరికట్టవచ్చు. అలాగే మన అలవాటు క్యాన్సర్కి కారకాలైన మనం ప్రతిరోజు సినిమాల హాల్లో చూస్తూనే ఉన్నాం, చాలా వరకు సినిమాలకు పోయినప్పుడు ఈ గుట్కాలు, అలాగే మద్యము, ఆల్కహాల్, అలాగే టొబాకో చూయింగ్, ఇవన్నీ మనకు ఒక రకమైన క్యాన్సర్ కారకాలండి. ఇవన్నింటినీ సాధ్యమైనంత వరకు మనం పూర్తిగా మానివేస్తే కనుక ఈ క్యాన్సర్ మనకు చాలా వరకు అరికట్టగలిగే అవకాశం. అలాగే కొన్ని తగు జాగ్రత్తలు కొన్ని రకాలైన క్యాన్సర్లకు, ముఖ్యంగా ఆడవారిలో వచ్చే క్యాన్సర్లకి, ఆడవాళ్ళ గర్భాశయంలో అట్లా ఏదన్నా వచ్చే క్యాన్సర్లకి, అలాగే కొంతమందికి స్వరపేటికలో వచ్చే క్యాన్సర్లకి, ఈ ఇందాక చెప్పినట్టుగా నేను ఈ వైరస్ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ ఇట్లాంటివి ఉన్నాయి కదా, ఇలాంటి రెస్పిరేటరీ వైరస్లు కొన్ని కారకాలు ఉంటాయి కదా క్యాన్సర్. వీటికి నివారణగా ఈ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వ్యాక్సినేషన్ కానీ, అలాగే కొన్ని వ్యాక్సిన్స్ క్యాన్సర్లకు సంబంధించి చేసుకోగలిగితే కనుక ఈ ఎర్లీగా ఈ క్యాన్సర్ని రాకుండా కూడా అరికట్టగలిగే అవకాశం ఉంది. ఇలాగే మనము సాధ్యమైనంత వరకు ఇంకా సొఫిస్టికేటెడ్ డిటెక్షన్స్లోకి వెళ్తే కనుక ఈ ట్యూమర్ మార్కర్స్ అంటాం. ఈ ట్యూమర్ మార్కర్స్ ద్వారా మనము ఫలానా క్యాన్సర్ ఏదైనా వచ్చే అవకాశం ఉందా అని కూడా తెలుసుకునేదానికి మనము ఈ క్యాన్సర్ల గురించి ప్రయత్నం చేసుకోగలిగే అవకాశం ఉంటుందండి. మన నారాయణ ఆసుపత్రిలో ఇటువంటి క్యాన్సర్ల గురించి నిర్ధారణ కొరకు మన దగ్గర సొఫిస్టికేటెడ్ వైద్య బృందం పూర్తిగా అందుబాటులో ఉంది. అలాగే మన దగ్గర ముఖ్యంగా ఈఎన్టీ డిపార్ట్మెంట్లో ఎండోస్కోపీలు, అలాగే ఈ లారింగోస్కోపీలు, ఇవన్నీ మైక్రోస్కోప్స్, ఇవన్నీ అత్యాధునిక ఇన్స్ట్రుమెంట్స్ రూపంలో మన వద్ద నిష్ణాతులైన వైద్య నిపుణులతో పాటు పూర్తి స్థాయి వైద్య ఎక్విప్మెంట్ కూడా మన వద్ద పూర్తిగా ఫంక్షనల్గా అందుబాటులో ఉంది. అందరూ ఈ అవకాశాన్ని మన ప్రజానీకం అందరూ దీన్ని వాడుకుంటూ పూర్తిగా క్యాన్సర్ మీద ఒక అవగాహన ఏర్పరచుకొని అందరూ పూర్తి ఆరోగ్యవంతులుగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన శివాబీ ఛానల్ వారికి మరియు నారాయణ ఆసుపత్రి మేనేజ్మెంట్ వారికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. తల మరియు మెడకు సంబంధించిన క్యాన్సర్ల గురించి అవగాహన మరియు తల మరియు మెడకు సంబంధించిన క్యాన్సర్ యొక్క ముఖ్య కారణాలు ఏంటి, క్యాన్సర్ రాకుండా నివారించడానికి అవకాశాలు ఏమైనా ఉన్నాయా అనే దాని గురించి ఈరోజు తెలుసుకున్నాం. క్యాన్సర్ వ్యాధికి సంబంధించి అత్యాధునిక వైద్య సేవలు ఇప్పుడు మన నారాయణ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందుబాటులో ఉన్నాయి. ఈ రోజు డాక్టర్ సలహా కార్యక్రమంలో వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా డాక్టర్లు ఇచ్చిన వైద్య సలహాలను, సూచనలను తెలుసుకుందాం. ఇవాల్టి డాక్టర్ సలహా కార్యక్రమం ఇంతటితో ముగిస్తూ రేపు మరొక వైద్య నిపుణుల ద్వారా వారి సలహాలను, సూచనలను తెలుసుకుందాం. ఈ కార్యక్రమం ప్రతిరోజు మీ శివాబీ ఛానల్ నంబర్ 6 నందు మధ్యాహ్నం 12:30 మరియు సాయంత్రం 5:30 ప్రసారమగును. యువర్స్ శైలజ.
డాక్టర్ సలహా కార్యక్రమాల్లోని హెల్త్ అప్డేట్స్ కొరకు మా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి. ఇన్స్టా ఐడి SMSolutions_24. మా యూట్యూబ్ ఛానల్ శివాబీ మీడియా సొల్యూషన్స్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.